సమాజంలో డబ్బే ప్రధానం కాదు, మానవత్వం, ప్రేమ, విలువలు ఇంకా జీవించే ఉన్నాయని నంద్యాల వైద్యులు నిరూపించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే ఫీజులు, పరీక్షల పేరుతో జోబులు గుల్ల చేస్తారనే నానుడిని పటాపంచలు చేస్తూ పేదరికంలో ఉన్న ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడి కనిపించే దేవుళ్ళుగా నిలిచారు. ఉయ్యాలవాడ మండలం తొడుమలదిన్నె గ్రామానికి చెందిన రేఖ అనే చిన్నారి అతి అరుదైన అపాయకరమైన గుడ్ చియారి సిండ్రోమ్ అనే వ్యాధి సోకింది. కడుపు, కాళ్ళు తీవ్రంగా ఉబ్బిపోవడంతో నరకయాతన అనుభవించింది. బాధిత కుటుంబం నంద్యాలలోని శ్రీకరి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ విజయబాబును ఆశ్రయించింది. ఆయన పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ తక్షణమే చేయాలని, 5 లక్షల నుండి 6 లక్షల వరకు ఖర్చవుతుందని తేలింది. స్తోమత లేక ఆ తల్లి కంటినీరు పెట్టుకుంటూ దేవుడిపై భారం వేసి ఇంటికి వెళ్ళిపోతాం అని అనడంతో డాక్టర్ విజయబాబు చలించిపోయారు. పాప ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని సంకల్పించారు. ఆయన ఆలోచన మిగతా వైద్యుల చేయుత ఓ చిన్నారికి పునర్జన్మనిచ్చాయి. డాక్టర్ విజయబాబు వెంటనే శాంతిరామ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, రేడియాలజిస్ట్ డాక్టర్ నవీన్లతో మాట్లాడి ఆపరేషన్కు అవసరమైన స్టెంట్ ఖర్చు 3 లక్షలు అవుతుందని తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్వాహకులు మిద్దె రఘురాం బెడ్ ఫీజులు, డాక్టర్ ఫీజులు పూర్తిగా మినహాయిస్తూ ఉదారత చాటారు. మానవతా దృక్పథంతో వ్యవహరించి చిన్నారికి ప్రాణదానం చేసిన నంద్యాల వైద్యులకు, శాంతిరామ్ ఆసుపత్రి యాజమాన్యానికి స్థానికులు, ప్రజా సంఘాలు నీరాజనాలు పలికాయి. 2 వారాల కిందట మన హాస్పిటల్కి ఒక అమ్మాయి 18 సంవత్సరాల యువతి ఉయ్యాలవాడ మండలం తొడిమలదిన్నె ఊరి నుంచి మన దగ్గరికి వచ్చారు. కడుపు వాపు, కాళ్ళ వాపు అని వచ్చింది అమ్మాయి. వాళ్ళ అమ్మ ఒక్కతే, మామూలు పూర్ ఫ్యామిలీ నుంచి సంబంధించిన వాళ్ళు. సో మనం హాస్పిటల్లో టెస్ట్ చేసి స్కాన్ చేసిన తర్వాత బడ్ చియారి సిండ్రోమ్ అనే ఒక అరుదైన జబ్బు ఆ అమ్మాయిని కనుగొన్నాము. ఈ బడ్ చియారి సిండ్రోమ్కి ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ కింద ట్రీట్మెంట్ ఉండదు, ఎందుకంటే 10 లక్షల్లో ఒకరికి వచ్చే జబ్బు ఇది. సో మనం అంతా ఎంకరేజ్ చేసాం. అమ్మాయి చెప్పాం వాళ్ళకి, ఎక్కడైనా పోతే హైదరాబాద్ పోండి, లేకుంటే ఎక్కడన్నా తిరుపతికి అట్లా పోమంటే వాళ్ళ అమ్మాయి ఎక్కడికి పోలేము సార్, ఇంటికి పోతామని చెప్పింది. సో మేము అలా పంపించడం మనసు ఒప్పక నేనేం చేశానంటే మన దగ్గరలో కర్నూలులో కనుక్కున్నాము. ఆల్మోస్ట్ వాళ్ళు కర్నూలులో 4 నుంచి 6 లక్షలు అవుతుందని చెప్పారు. తర్వాత దగ్గరలో శాంతిరామ్ హాస్పిటల్ డాక్టర్ మోహన్ రెడ్డి సార్ మెడికల్ సూపరింటెండెంట్ ఫోన్ చేస్తే, లేదు మన దగ్గర ఒక కొత్త డాక్టర్ వచ్చి డాక్టర్ నవీన్ అని, ఇతని ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటారు, అంటే రేడియాలజీ ఒక విభాగం ఇది, వాళ్ళు ఈ సర్జరీస్ చేస్తారు. సో ఆ సార్తో మాట్లాడని చెప్తే నవీన్ సార్తో మాట్లాడాను నేను. ఆ నవీన్ సార్ ఏమన్నారంటే ఖచ్చితంగా చేస్తాను, హాస్పిటల్ తరఫున మన రఘురామ్ మేనేజ్మెంట్, శాంతిరామ్ మేనేజ్మెంట్ వాళ్ళు రఘురామ్తో సార్తో మాట్లాడితే డాక్టర్ ఛార్జ్, బెడ్ ఛార్జ్ లేకుండా చేస్తాము, కానీ స్టెంట్ ఖర్చు, కొన్ని ఇంజక్షన్ ఖర్చు పెట్టుకోమని చెప్పారు. సుమారు 3 లక్షలు ఖర్చు వస్తుందని చెప్పారు. అప్పుడు ఒక్కరం భరించడం కష్టం అని చెప్పేసి మా డాక్టర్ గ్రూప్లో షేర్ చేశాను నేను. సో సుమారు 15 మంది డాక్టర్లు వెంటనే స్పందించి అందరూ తలా 10,000 ఇస్తామని చెప్పి సాయం చేశారు. నా తరపు నుంచి ఒక 1 లక్ష సాయం తీసుకొని 3 లక్షలతో ఆ అమ్మాయికి ఈ పోయిన వారం సర్జరీ జరిగింది. దీనికి ముఖ్యంగా డాక్టర్ నవీన్ సార్ చాలా కేర్ తీసుకొని ఆ అమ్మాయికి సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత అంటే ఈ బడ్ చియారి సిండ్రోమ్ అంటే ఏమంటే లివర్ పైన ట్యూబ్ బ్లాక్ అయిపోయి ఉంటాయి, రక్తం గడ్డ కట్టిపోయినాయి. ఆ ట్యూబ్లోకి స్టెంట్లు వేయాలి. ఆ స్టెంట్లే ప్రైవేట్ తీసుకోవాలి. ఆ స్టెంట్లు కాస్టే మనకు 2 లక్షలు పడ్డాయి, అంతా కలుపుకొని 3 లక్షలు. సో దేవుడి దయ వల్ల అందరు సాయం చేశారు, అన్నీ కలిసి వచ్చాయి. ఒక యంగ్ గర్ల్ ప్రాణాన్ని కాపాడనే ఆనందం ఉంది. సో ముఖ్యంగా నేను కాకుండా మిగతా సాయం చేసిన డాక్టర్లు, డాక్టర్ వసుధరాణి మేడం, సుమిత్ర హాస్పిటల్, డాక్టర్ కౌశిక్ కుమార్ డెర్మటాలజిస్ట్, కొడి శ్రీనివాస సివిల్ సర్జన్ ఇండస్ హాస్పిటల్, డాక్టర్ మొహమ్మద్ పీడియాట్రిషియన్, డాక్టర్ సిద్ధిరెడ్డి సార్ ఇంటెన్సివ్ ఎన్ఐటీస్ హాస్పిటల్, డాక్టర్ వరరాస న్యూరాలజిస్ట్, జగన్మోహన్ రెడ్డి ఆర్థో హాస్పిటల్, జగన్ హాస్పిటల్, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి రాయలసీమ హాస్పిటల్, ఆర్య శ్రీకాంత్ రెడ్డి ఆర్య హాస్పిటల్, నాగసుమంత్ రెడ్డి జిఎస్ఆర్ హాస్పిటల్, డాక్టర్ ప్రమోద్ రెడ్డి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డాక్టర్ నాగరిక మేడం ఆప్షన్ గైనకాలజిస్ట్, డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి జిఎస్ఆర్ హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డాక్టర్ మొహసన్ రెడ్డి సిసినరీ హాస్పిటల్, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి డయాబెటాలజిస్ట్, వీరందరి సాయంతో ఈరోజు ఆ పాప ప్రాణాలు కాపాడగలిగాము. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రతి ఒక్కరు తమ వంతు ఇటువంటి జబ్బులు, రేర్ జబ్బులు వచ్చినప్పుడు ఎవరో ఒకరు యంగ్స్టర్స్ ఇంకొద్ది మంది తీసుకొని, ఒకరితో రాకున్నప్పుడు 10-20 మందిని సాయం తీసుకుంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడగలము. సో అని నేను ఆశిస్తున్నాను.